మన ఏకైక నిరీక్షణ అని చెప్పినప్పుడు మనందరి యొక్క సమాధానము, నీ అందే మా నిరీక్షణ, మేము ఎన్నటికీ కలవరపడము. మన పీఠాధిపతులు 3 సార్లు ఈ సిలువను పైకెత్తి మనల్ని ఆశీర్వదిస్తూ ఈ మాటలు పలుకుతారు. క్రీస్తు సిలువను ఆరాధించుడు, ఇది మన ఏకైక నిరీక్షణ. నీయందే మా నిరీక్షణ, మేము ఎన్నటికీ కలవరపడము. క్రీస్తు సిలువను ఆరాధించుడు, ఇది మన ఏకైక నిరీక్షణ. నీయందే మా నిరీక్షణ, మేము ఎన్నటికీ కలవరపడము. క్రీస్తు సిలువను ఆరాధించుడి, ఇది మన ఏకైక నిరీక్షణ. నీయందే మా నిరీక్షణ, మేము ఎన్నటికీ కలవరపడము. ఇప్పుడు మన పీఠాధిపతులు, ప్రియమైన సహోదరి సహోదరులారా, తాను సృజించిన ఈ నీటిని దయతో ఆశీర్వదింపమని సర్వేశ్వరుని మనవి చేయుదము. తీర్థమును ప్రోక్షించుట మన జ్ఞాన స్నానమును జ్ఞాపకపరచుచున్నది. మన హృదయములను నూతన పరచ సర్వేశ్వరుని ప్రార్థించుదాము. సర్వశక్తి గలవో సర్వేశ్వరా, మీరు ఆత్మశరీర జీవమునకు మూలాధారము. మా ప్రార్థనలు ఆలకించి ఈ నీటిని ఆశీర్వదింపుము. మా పాప క్షమాపణకు, రోగ నివారణమునకు, పిశాచి శక్తులను పారద్రోలుటకు, రక్షణదాయకమైన మీ శక్తిని పొందుటకు మేము ఈ నీటిని భక్తితో ఉపయోగించుచున్నాము. మా రక్షణార్థమై మీ దయానుగ్రహము వలన జీవజలమును మాయందు నిత్యము ప్రవహింపచేయుము. ఈ విధమున మేము నిర్మల హృదయముతో మిమ్ము చేరి ఆత్మ శరీరముల అపాయముల నుండి తప్పించుకొందుముగాక. వీటన్నిటిని దయతో దయచేయమని మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పీఠాధిపతులు ఈ జలాన్ని మనందరిపై ప్రోక్షిస్తారు. ఈ సమయంలో గాయక బృందాన్ని పశ్చాత్తాప గీతము లేదా పవిత్రాత్మ గీతాలను ఆలపించవలసిందిగా కోరుతున్నాము.